ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. జై శ్రీమన్నారాయణ. ఇట్లు పరీక్షిత్తు అడుగగా ధర్మదేవత వృషభ రూపంలో నిలిచి ఇట్లు చెప్పుచున్నది. పాండవ వంశమున పుట్టిన నీవు ఇట్టి మాటలను పలుకుట అన్ని విధములు తగి ఉన్నది. నీ వారు గుణములకు పొంగి శ్రీకృష్ణుడి వారికి దౌత్యమును సారథ్యమును చేసినాడు. మాకీ క్లేశములను కలిగించుటకు కారణం ఎవడో తెలియదు. లోకులు వారు వీరని నా దుఃఖములకు కారణభూతములైన వారిని పలు రకములుగా చెప్పుచున్నారు. కొందరు క్లేశము కలుగుటకు మేమే కారణమని అందురు, కొందరు దైవము కారణమందురు, కొందరు స్వభావము కారణమందురు, కొందరు ప్రాచీన కర్మ కారణమందురు, కొందరు జీవాదృష్టమే కారణమందురు. ఇట్లు మాకు కలిగిన క్లేశములకు కారణము నిశ్చయముగా తెలియకున్నది. నీవే నీ సూక్ష్మబుద్ధిచే విమర్శించి నిర్ణయించుకొను. ఇట్లు ధర్మదేవత మాట్లాడుచుండగా పరీక్షిత్తు ఆలోచించి తన అంతరదృష్టితో కారణము నిశ్చయముగా తెలుసుకొనెను. ధర్మజ్ఞ, నీవు వృషభ రూపమున ఉన్న ధర్మదేవతవు. అందుచేతనే ఇంత ఆపదను పొందియు మీ ఆపదకు కారణమైన వాడు సన్నిహితుడు ఆయనను ఆపదకు కారణమెవరో తెలియదని పలుకగలిగితివి. అధర్మమును ఆచరించు పురుషుడు ఎదురుగా ఉన్నను వీడు అధర్మమును చేసినాడని నిర్దేశించుట పాపహేతువని నీవు ఎరుంగుదువు కనుక నిర్దేశింపలేదు. అయినను దానికి కారణము ఈశ్వర సంకల్పము. అది మనసునకు మాటలకు అందనది. నీవు ధర్మదేవతవు. నీవు లోకములోని వృషభముల వలె తపస్సు, శౌచము, దయ, సత్యము అనేది 4 పాదములతో కృతయుగములో సంచరించుచుంటివి. త్రేతాయుగములో 3 పాదములతో, ద్వాపర యుగములో 2 పాదములు కలిగి నీవు సంచరింతివి. తపస్సు, శౌచము, దయ అను 3 పాదములు కలిగి యుగమును పోయినవి. తన్ను తాను గొప్పవాడిగా భావించుకొనుట అనడి దోషముచే తపస్సు అనడి పాదము పోయినది. అన్ని విషయములను మనసులో పట్టించుకొనుట అనడి సంగముచే శౌచము అనడి పాదము పోయినది. జాతి చేత, ధనము చేత, విద్య చేత తాను గొప్పవాడున అహంకారము వలన దయ అనడి పాదము లేకుండా పోయెను. ఇట్లు 3 పాదములు పోగా ఇప్పుడు ఒక సత్యమను పాదముతో ఈ కలియుగమున సంచరించుచున్నావు. ఈ కలియుగము కృష్ణావతారము సమాప్తము కాగానే భూమిని ఆక్రమించినది. అధర్మముచే అమృతము పెరుగుచున్నది. భగవానుడు ఈ భూమి బరువును తొలగించినాడు. కానీ అతడు వదిలి వెళ్ళగానే ఆ సాధువులకు ప్రభువులు పాలకులు వలె వేషము వేసుకొని పాలించుటకు సిద్ధపడుచున్నారు. అందుకై ఈ భూమి ఏర్పడుచున్నది. ఆ భూమియే ఈ గోవు. నేనీ అధర్మమును అంతమొందించదనని కలిని అధర్మమును అంతమొందింపవల్లని వాడేగు ఖడ్గమును ధరించి పరీక్షిత్తు సన్నద్ధుడాయను. వెంటనే పాలక వేషమును ఉన్న కలి చంపుటకు సిద్ధముగానున్న పరీక్షిత్తు పాదములపై శిరసు మోపి రక్షింపమని ప్రార్థించెను. శరణు పొందిన వారిని రక్షించు స్వభావము గల పరీక్షిత్తు పాదములపై పడిన కలిని ఏమీయూ చేయజాలక మందహాసముతో ఇట్లనెను. మేము అర్జునుని వంశంలో జన్మించిన వారము. అంజలి ఘటించి శరణు అన్న వారిని రక్షించు స్వభావము గలవారము. అందుచే నిన్ను చంపము. కానీ నీవు అధర్మమునికే తోడే నిలిచినావు. నీవు ఈ లోకమును పాలించు వారులలో ప్రవేశించినావు. దానిచే అధర్మము లోకమును పాలించుచున్నది. రకరకముల అధర్మములు నీచే లోకమున ప్రదర్శింపబడుచున్నవి. లోభము, అసత్యము, చౌర్యము, మోసము, పాపము, దారిద్ర్యము, కలహము, వంచనము అనునవి లోకమున విస్తారముగా వర్ధిల్లుచున్నవి. ఇవి అన్నీ అధర్మముచే ప్రజలుచున్నవి. ఈ దేశము బ్రహ్మావర్తము. ఇచ్చట ధర్మము, సత్యము సాగవలను. ఇచ్చట యజ్ఞము చేయు వైదికులు యజ్ఞములచే యజ్ఞేశ్వరుడు పరమపురుషుని ఆరాధింతురు. అందుచే నీవు ఇచ్చట ఉండతగదు. శ్రీహరి యజ్ఞములచే ఆరాధింపబడి లోకులకు సుఖమును కలిగించును, కోరికలను తీర్చును. స్థావరములకు జంగములకు ఆత్మగా ఉండి వెలుపల రక్షకుడుగా ఉండి కాపాడును. కావున నీవే దేశము వదిలి వెళ్ళవలెను. చేతితో కత్తి పట్టుకుని శిక్షించుటకు సిద్ధముగా ఉన్న పరీక్షిత్తును చూచి దండపాణియకు యమును చూచి భయపడినట్లు వానికి భయపడి కలి ఇట్లు పలికెను. హే సార్వభౌమ, నీవు ఎచ్చట ఉండమని ఆజ్ఞాపించిన అచ్చటనే ఉండెదను. నాకు ఉండుటకు ఏదో ఒక స్థలము నిర్దేశింపుము. నేను నీకు భయపడుచు నీ శాసనమును పాలించుచు నీవు ఉండమన్న చోటనే ఉండెదను అని కలి చెప్పగా పరీక్షిత్తు అతడు ఉండుటకు 4 స్థలములను నిర్దేశించెను.
జూదపుశాలలు, పానశాలలు, స్వేచ్ఛా సంచారులకు స్త్రీలు ఉండెడి చోట ప్రాణులను హింసించి జీవించడి స్థానములు అనునవి 4 నీకు నివాస స్థానములై ఉండుగాక అని చెప్పిన విని కలి మరి ఒక స్థానమును కూడా వసంగమని కోరాను. అప్పుడు పరీక్షిత్తు, బంగారము అధికంగా ఉండి దానిచే అమృతము, మదము, కామము, రోషము, వైరము కలిగడి చోటు కూడా నీకు 5వ స్థానం కాగలదని చెప్పాను. ఈ 5 స్థానముల యందు కలియుండును, అచ్చట అధర్మము పెరుగుచుండును. పరీక్షిత్తు ఇచ్చిన ఈ స్థానములను అభ్యుదయమును కోరెడు మానవుడు సేవింపరాదు. ధర్మశీరుడై లోకములను పాలించెడు రాజు వీరిని తప్పక విడిచి ఉండవలెను. అప్పుడు పరీక్షిత్తు వృషభ రూపంలో ఉన్న ధర్మమునకు పోయిన 3 పాదములను అనగా తపశౌచ దయలను తిరిగి సమకూర్చెను. భూమిని గోరూపంలో ఉన్న దానిని ఓదార్చి పెంపొందించెను. ఈ విధముగా ధర్మమును స్థాపించిన పరీక్షిత్తు తన తాతగారు యుధిష్ఠిరుడు వసంగిన సింహాసనమును హస్తినాపురమును అశ్వత్థామ అస్త్రాగ్నిచే తల్లి కడుపులో మరించినట్లు అయిన పరీక్షిత్తు అద్భుత శక్తిమయుడు శ్రీకృష్ణుని అనుగ్రహం వలన మరలా జీవించిన వాడయ్యను. భగవద్ అనుగ్రహ పాత్రుడగుట చేతనే బ్రాహ్మణుని శాపము వలన తక్షకుడు తన ప్రాణములను తీయునని ఎరింగియు ధైర్యమును వీడి మోహమునందలేదు. దేహమునందును దేహ సంబంధుల యందును సంగము వీడి శుకనుకు శిష్యుడై భగవాను యందే మనసు నిలిపినవాడే తన శరీరమును గంగలో పరిత్యజించెను. భగవత్కీర్తిని భగవద్గుణములను వినుచు ఆ భగవానుని కథామృతియే సేవించు వారులకు ప్రాణవసాన కాలమందు కూడా తొట్రుపాటు కలగదు. కలి ఈ భూమి యందు అంతనూ ప్రవేశించినను పరీక్షిత్తు రాజ్య పరిపాలనము చేయుచున్నంత కాలము అతని శాసనము ఎదురులేక సాగుచున్నంత కాలము కలి లోకమున ఆక్రమింపజాలడు. శ్రీకృష్ణ భగవానుడు ఈ భూమిని వీడి ఏనాడు ఏగినాడో ఆనాడే అధర్మమును పుట్టించడి కలి లోకమును ఆక్రమించినది. పరీక్షిత్తు కలిని నాశము అందించువాడే అయినను అతడు కలిని ద్వేషించలేదు. కలియుగములో కొన్ని యోగ్యతలు ఉన్నవి. భగవన్నామ సంకీర్తనము మొదలగు పుణ్యకర్మలు ఈ కలియుగమున శీఘ్రముగా ఫలమునిచ్చును. పాపకర్మములు వేగముగా ఫలమునియ్యవు. చెడ్డ వస్తువైనను సారము గ్రహించు స్వభావం గలవాడు అగుటచే కలియుగమునందలి మంచిని గ్రహించి దానిని ద్వేషించలేదు. కలి ధైర్యము గలవారే వివేకంతో ప్రవర్తించువారు వద్ద చేరుటకు భయపడును. అవివేకులను పరాకుగా ఉన్న జంతువులను తోడేలు వచ్చి కబలించినట్లు హింసించును అని సూతుడు చెప్పుచు వాసుదేవ కథను వినవలనని మీరు కోరినారు కనుక వాసుదేవ కథతో సంబంధము గల పరీక్షిత్తు చరిత్ర మీకు వివరించితిని. తన శ్రేయస్సు తాను కోరుకొనడి మానవుడు భగవత్ కథలను భగవల్లీలను తప్పక విని ఆనందించవలను అని పలికెను. సూతుని మాటలను విని ఋషులకు శ్రీకృష్ణ కథయందు ఆసక్తి మరింత పెరిగెను. మరణశీలరమగు మాకు అమృతము వంటి శ్రీకృష్ణ కథను విశదముగా ఎరిగించి నీవు చిరకాలము జీవింపుము. విశ్వసించుటకు వీలు కాని ఈ కర్మలయందు శ్రద్ధ కలిగి ఆ యజ్ఞధూమములచే శరీరము మనసు పొగబారియున్న కర్మ జడులమగుమా నీవు గోవింద పాదపద్మ మకరందమును పానము చేయించుచున్నావు. భగవానుని యందు ప్రేమగల నీ వంటి వారితో కూడియుండుట కంటే స్వర్గము గాని మోక్షము గాని గొప్పదనమేమో భావింపము. జీవులకు ప్రాప్త్యుడు ప్రాపకుడు ఆధారభూతుడు అగువాడు భగవానుడు. అట్టి భగవానుని కథల్లోని రుచిని ఎరింగిన వారు బ్రహ్మరుద్రాదులు కూడా విని తృప్తి పొందరు. ఎంతకాలము విన్నను ఆ గుణములకు అంతము లేదు. ఎంతకాలము విన్నను రుచి మారనవి భగవన్నామములు. శ్రీహరి ఉదారముగా చరిత్రమును వినువారులకు చెప్పువారులకు శుద్ధి కలుగును. అట్టి భగవానుడే ప్రధానము అని భావించిన వాడువు నీవు. భగవద్గుణములను వినవలనని కోరిక గల మాకు నీవే ఆ చరిత్రమును విస్తారముగా చెప్పుదువుగాక. మహాభాగవతుడగు పరీక్షిత్తు వ్యాసపుత్రుడగు శుకుడు చెప్పిన భాగవత ప్రతిపాదితమగు జ్ఞానముచే గరుడధ్వజుని పాదమూలమును చేరినాడు. ఆ భాగవతము నిరతశయమగు పుణ్యమును కలిగించుచున్నది. మోక్షం యందు కోరిక గలవారు ఎరుంగదగిన శాస్త్రార్థములను ప్రతిపాదించును. అపరిచ్ఛిన్నమగు స్వరూపము స్వభావము గల భగవానుని లీలలు అందు ప్రతిపాదించును. ఆ పురాణమే భాగవతులకు మనోహరమైనది. దానినే పరీక్షిత్తు విని తరించినాడు. దానిని నాకు నీవు చెప్పవలనని ప్రార్థించుచున్నాము అని ఋషులు ప్రార్థించగా సూతుడు ఇట్లు చెప్పుచున్నాడు. ఓహో, జన్మను ఎత్తిన మేము ధన్యులము. మేము జన్మచే తక్కువ వారం అయినను పెద్దలను సేవించి
ప్రశస్తిని పొందినాము. అంతేకాదు మీ వంటి మహాపురుషుల మమ్ములను చెప్పుమని అడుగుట మీ చెప్పుగలుగుట నా దోషములన్నిటినీ తొలగించి నాకు ఉత్తమత్వంను ప్రసాదించినది. మహాపురుషులు పొందదగిన నాడు పరమపురుషుడు అతడు భగవానుడు. అతడు జ్ఞానము, శక్తి మొదలగు 6 గుణములతో పూర్ణుడు. అగ్నికి దహించే శక్తి సహజంగా ఉన్నట్లే ఆ భగవానుని నామమునకు తనను ఉచ్చరించిన వారి దోషములను, పాపములను పోగొట్టు శక్తి ఉన్నది. భగవానుడు స్వరూపము చేత పరిచ్ఛేదము లేనివాడు. ఇట్టివాడు అని గాని, ఇక్కడ ఉన్నాడు అని గాని, ఇప్పుడు ఉన్నాడని గాని ఎవరునూ వాణ్ణి నిర్దేశింపలేరు. అతని గుణములు కూడా అనంతములే. అందుచేతనే వేదము వాణ్ణి సత్యము, జ్ఞానము, అనంతము అని కీర్తించినది. ఆ భగవానుడు గుణములతో సమానములగు గుణములు గాని, అంతకంటే అధికముగు గుణములు కాని కలవాడు ఎవ్వరునూ లేరు. సాక్షాత్తు లక్ష్మీదేవి తనను ప్రార్థించడి బ్రహ్మాదులందరినీ వదిలి తనను కోరకపోయినను ఆ భగవాన్ని పాదరేణువుని సేవించుచుండెను. ఆ మహానుభావుని ఎడమకాలి బొటనరే నుండి బయలుదేరిన బ్రహ్మచే స్వామి ఆరాధనకు వినియోగింపబడిన గంగాజలము పరమశివునితో ఈ లోకమునంతను పవిత్రము చేయుచున్నది. అట్టి ముకుందుని కంటే వేరొకడు ఎవ్వడునూ భగవానుడు అను పదముచే చెప్పదగిన వాడు లేడు. ఆ భగవానుని యందు అనురాగము గల ధీరులు ఇంద్రియజయము గల వారిలై దేహమునందు దేహ సంబంధముల యందు పాతుకుని పోయిన సంగమము త్రెంచుకొని పరమహంసాశ్రమమును పొందుచున్నారు. ఆ ఆశ్రమము స్వీకరించిన వారికి సహజముగా అహింస, శాంతి, విషయ విరక్తి, దయ మొదలగు ధర్మంలో ఆవిర్భవించును. మీరు జ్ఞానాధికులు, మీరు వేదమూర్తులు, మీరు కోరిన భగవద్వైభవమును నా బుద్ధి ప్రసరించినంత మేర ఎరింగి మీకు తెలిపెదను. ఆకాశమున పక్షులు తమ బలమును అనుసరించి ఎగురగలవు గాని అంతకన్నా పైకి ఎగురలేవు. ఆకాశము ఎట్లు అనంతమో భగవద్గుణములను అట్లు అనంతములే. పండితుడైనను తన బుద్ధిని అనుసరించి భగవన్నామహిను ఎరుంగజాలను. చివరి వరకు పక్షులు ఎట్లు ఎగరలేవో అట్లే భగవన్మహిమ ఎరుంగలేరు. ఒకనాడు పరీక్షిత్తు వేటకు బయలుదేరెను. ధనసు ఎక్కుపెట్టి మృగములను వేటాడుచు బడలి దప్పికొని ఆకలి కొన్నవాడయ్యను. ఎచ్చటను నీటి పట్టు కనపడలేదు. అంగిరీసుని ఆశ్రమం కనిపించెను. అందు ప్రవేశించెను. అంగిరీసమునిని చూచెను. శంత ప్రసన్న రూపంతో నేత్రములు మూసుకుని అతను కూర్చుని ఉన్నాడు. వాని ఇంద్రియ వ్యాపారములు విషయములపై ప్రసరించటలేదు. జాగ్రత్త, స్వప్న, సుషప్తి అవస్థలను దాటి ఆత్మ దానికి ఆత్మగానున్న బ్రహ్మను భావించుచు ఏ వికారము లేకయుండగా అతడు నిశ్చలముగా ఉండెను. అతని జటులు ఇటు చెదరి ఉండెను. రురువు అను మృగము యొక్క చర్మము అతను ఆచ్ఛాదించుకుని ఉండెను. ఆకలిచే దాహముచే నోరు ఎండిపోవచున్న పరీక్షిత్తు అతనిని చేరి నీరు అడిగెను. అతడు బాహ్యస్మృతిలో లేడు. ఇతని మాట అతనికి వినపడలేదు. పరీక్షిత్తు తాను కూర్చొనుటకు ఆసనము గాని, మధురమైన మాటలతో స్వాగతము గాని, ఆర్ఘ్యము గాని అర్పించక ఆ మౌని తనను అవమానించినాడని భావించి కోపము గలవాడయ్యను. ఆకలి దప్పులుచే పీడింపబడుచున్న ఆ రాజునకు ఇంతకుముందు ఎన్నడనూ కలుగనంతటి కోపం కలిగెను. ఆశ్చర్యము కలిగెను. ఆ మునికి ఏదో ఒక అపకారము చేయవలనని బుద్ధి జనించెను. కోపంతో మరలిపోవచ్చు ఆ బ్రహ్మర్షి మూపుపై ధనసు చివరతో చనిపోయిన పాముని పడవైచి వెళ్ళిపోయాను. ఇతడు నిజముగా ధ్యానంలో నున్నాడా లేక ఈ రాజులు మనసు ఏమి చేయగలరని సమాధిని నటించుచున్నాడా అని కనులు మూసుకునుట వాస్తవమా కృత్రిమమా చూడవలనని పామును పడవైచుచు అతను చెలింపలేదు. పరీక్షిత్తు వెళ్ళిపోయాను. ఆ మునికుమారుడు చాలా తేజశాలి. చిన్నపిల్లలతో ఆడుకొనుచుండెను. తండ్రి మెడలో ఒక రాజు వచ్చి పామును పడవైచి వెళ్ళిపోయినాడని విన్నాడు. ఓహో, పాలకులు ఎంతటి అధర్మపరులు! ఎంగిలి మెతుకులు తిని బలిసిన కాకులు తమకు పెట్టువారు తలలపై తన్నినట్లు, తమను పోషించు స్వామినే కుక్కలు కరిచినట్లు, తమ తపస్సుచే లోకమనే రక్షణ కలిగించు మునులపై ఇట్టు పాపపు పని చేసిన ఈ రాజు ఎంతట అధార్మికుడు! ఇతడు నీచ క్షత్రియుడు. ద్వారం వద్ద కాపలాకు పెట్టిన కుక్క తన్ను పోషించడి బ్రాహ్మణుల ఇంటి పాత్రల్లో కలియబడి తినుట ఎంతటి సాహసము! భగవానుడు శ్రీకృష్ణుడు ఈ లోకమున వీడి వెళ్ళినాడు. ధర్మమార్గమును తప్పి ప్రవర్తించడి వారిని శాసించడి వారు లేరు. కట్టుబాటు ఉల్లంఘించి ప్రవర్తించడి వారిని నేను ఇప్పుడే శిక్షించెదను. నా బలము చూడు అని కోపముతో జేపురించిన కనులు గలవాడే తన తోటి బాలకులతో తీవ్రంగా మాట్లాడుచు కౌశికీ నదిలోని జలమును తీసి ఇట్లు శపించెను. కట్టుబాటు మీరి నా తండ్రి మెడలో పామును వేసిన ఈ మర్యాదహీనుని నేటికి 7వ రోజున తక్షకుడు అను సర్పము కాటువేయుగాక.
ఇట్లు శాపము ఇచ్చి ఆశ్రమమునకు వచ్చెను. మెడలో వేలాడుచున్న సర్పముతో తన తండ్రిని చూచెను. దుఃఖార్తుడే ఎలుగెత్తి ఏడ్చెను. ఈ ఏడుపు విని అంగీరసుడు కన్నులు మెల్లగా విప్పి చూచెను. తన భుజములపై నుండి పాము వ్రేలాడుచుండెను. ఆ పామును తీసి క్రింద పడవైచెను. నాయనా, ఎలా ఏడ్చుచున్నావు? ఎవరు నీకు అపకారమొచ్చినారు అని కుమారుని అడిగినాడు. అతడు జరిగిన దాన్ని తెలియజేశాను. రాజునకు శాపము ఇచ్చుట తగదని తండ్రి కుమారుని అభినందించలేక చాలా బాధపడెను. నీవు తెలివి తక్కువ వాడివి. స్వల్పమైన అపరాధమునకు చాలా తీవ్రమైన దండమును నీవు వసంగితివి. నీకు బుద్ధి పరిపాకము లేదు. మనకు అపకారము చేసిన నువ్వు రాజును ఎదిరింపరాదు. గొర్రెల మందను కాపాడువాడు లేనిచో దొంగచాటు తోడేలు వచ్చి కబలించినట్లుగా ప్రజల్ని ఎందరో హింసింతురు. రక్షకుడగు రాజు లేనిచో జనులు దొంగలై ఒకరిని ఒకరు హింసించుకుందురు. ఒకరి ధనమును ఒకరు దోచుకుందురు. రాజు లేనిచో వేద ధర్మములు వర్ణాశ్రమ ధర్మములు నశించును. ధర్మము నశించుటచే అర్ధకామములే ప్రధానమని భావించి ప్రజలు చెడిపోదురు. ఇటు సామాన్యులకు రాజులే లోకరక్షకుల గుడిచే పూజింపదగిన వారి అయి ఉండగా పరీక్షన్ మహారాజు వర్ణాశ్రమ ధర్మమును పాలించు విశాలంగా కీర్తిగల మహాభాగవతుడు రాజర్షి అశ్వమేధ యాగమును చేసినవాడు. ఆకలి దప్పులతో కూడినవాడే దీనుడై వచ్చినాడు. అతనికి శాపం ఇచ్చుట తగదు అని కుమారునితో పలికి అజ్ఞానముచే నా కుమారు చేసిన పాపము క్షమించమని సర్వాంతరాత్మయగు భగవాన్ని ప్రార్థించెను. భగవద్భక్తులు తమను ఎవరినైనా అవమానించినను, వంచినను, నిందించినను, కొట్టినను వారికి ప్రత్యుపకారం చేయ శక్తి కలిగి ఉండియో వారికి అపకారము చేయరు. ఇది సాధువుల స్వభావమని తన కుమారుడు చేసిన పాపమునకు బాధపడిన ముని రాజు తనకు అపకారం చేసినాడని అతని తప్పును ఆలోచించి బాధపడలేదు. తన కుమారుడు చేసిన తప్పునికే చాలా ఖేదమునందెను. సాధువులు ఇతరులు తమకు సుఖదుఖములు కలిగించినను సంతోషింపరు, బాధపడరు. కేవలము సత్వ రజ తమోగుణముల ఫలముగానే రాగద్వేషములు కలుగును. కానీ ఆత్మకు రాగద్వేషములు సహజములు కావని వారు ఎరింగినవారు. పరీక్షిత్తుని ఆ ముని మెడలో పామును పడవేయించి తన పట్టణంలో ప్రవేశించిన తర్వాత తాను చేసిన తప్పు పనికి చింతించుచు తన్ను తానే నిందించు కొనసాగాను. నిగూఢమగు తేజస్సు గల బ్రహ్మజ్ఞాన సంపన్నుని విషయమున ఏ తప్పు లేకుండా హీనమైన అపచారము చేసి తిని బ్రాహ్మణునకు చేసిన ఈ అపచారము దేవతలకే అవమానము చేసినట్లు అయినది. దీనిచే శీఘ్రకాలంలోనే దాటుటకు వీలు కాని దుఃఖము నాకు రాక తప్పదు. అట్టి దుఃఖము వచ్చిటయే మంచిది. ఇటువంటి చెడు పనిని మరలా నేను చేయకుందును. బ్రాహ్మణ వంశమును జన్మించిన ఆ ముని విషయంను చేసిన అపచారము అనడి అగ్ని నా రాజ్యమును, సైన్యమును, ధనమును కూడా దహించి వేయును. అట్లు దహించుట చేతనే మరలా ఇటువంటి పని చేయరాదని జ్ఞానం కలుగును. దేవతలకు, గోవులకు, బ్రాహ్మణులకు ఇట్టి పాపపు పని నేను ఎప్పుడునూ చేయకుందునుగాక. ఈ విధంగా తాను అనుకుచుండగానే బ్రాహ్మణ కుమారుడు తక్షకులను సర్పము తన్ను కాటువేసి చంపునట్లు శాపం ఇచ్చినని వినెను. ఆ శాపము తనకు మంచినే చేయనని భావించెను. విషయలోలుడగు తనకు ఈ శాపము విరక్తిని కారణము అగును అని భావించి విరక్తి గలవాడే ఈ లోకంలో భోగములను పైలోకంలోని సుఖములుగా విడవదగిన వాణ్ణిగా భావించి శ్రీకృష్ణ చరణకమల సేవనే అధికమైన దానిగా భావించుచున్నవాడే గంగానదీ తీరమున ప్రాయోపవేశము చేయ సిద్ధపడెను. తనకు మరణము సన్నిహితమైనది గుర్తించిన వాడే అట్టి సమయమున భగవాన్ని శ్రీపాదరాగముతో తులసీదళములతో కూడిన జలములు గల గంగానదీ లోకపాలులతో కూడిన లోకములన్నిటినీ పావనము చేయజాలన్నది కదా. చనిపో ముందు దాన్ని సేవించుట కంటే కర్తవ్యం ఏముండును అని నిశ్చయించుకుని దేహమునందు దేహబంధువులందు సంగమును వీడి ఇతర విషయ చింతనము లేక శ్రీకృష్ణ పాదధ్యానమే చేయుచుండెను. లోకములను పవిత్రములను చేయు మహానుభావులకు మునులు ఎందరో శిష్యులతో కూడి ఆ మహాపవిత్రుడు మహాభాగవతుని సన్నిధికి వచ్చిరి. తీర్థములు అన్నడి మిషతో మహాపురుషులు ఆయా తీర్థములకేగి వారిని పవిత్రములు చేయుదురు. అత్రి, వశిష్ఠుడు, చపనుడు, శరద్వంతుడు, అరిష్టనేమి, భృగువు, అంగరిసుడు, ద్వైపాయనుడు, పరాశరుడు, విశ్వామిత్రుడు, పరశురాముడు, అగస్త్యుడు, నారదుడు మొదలగు దేవర్షి బ్రహ్మర్షులందరూ అతడికి చేరిరి. ఎందరో రాజర్షులు కూడా అతడికి విచ్చేసిరి. పరీక్షిత్తు చేరిన ఋషులందరికీ నమస్కరించి ఆరాధించెను. అందరూ సుఖముగా కూర్చున్న తర్వాత ప్రసన్నమైన మనసుతో వారి ఎదుట చేతులు జోడించుకొని నిలిచి తాను కోరడి దాన్ని ఇట్లు విన్నవించెను. మీ వంటి మహాపురుషులు అనుగ్రహించుటకు తగిన శీలము గల రాజవంశమును జన్మించిన నిందింపదగిన కర్మ చేసిన వాడగును. నేను మహాపురుషుని విషయంన అపరాధము చేసితిని. పరాత్పరుడగు మహాపురుషుడు నన్ను అనుగ్రహించునట్లు బ్రాహ్మణ కుమారుడు శాపం ఒసుగునట్లు చేసెను.
ఆ శాపరూపముగా భగవద్ అనుగ్రహమే లేనిచో నాకు ఈ నిర్వేదము కలగదు. ఓ బ్రాహ్మణులారా, మీరు ఈ పవిత్రమగు గంగా తీరమున నేను ఏ ఉపాయం ఆశ్రయించి విడవదగిన దాన్ని విడిచి పొందవలసిన దాన్ని పొందదనో తెలియజేయమని ప్రార్థించెను. నాకు భగవానుని యందు భగవద్భక్తుల యందు ప్రీతి ఏర్పడినట్లు అనుగ్రహింపుడు. నేను ఏ జన్మనందినను ఆ జన్మలలో మీ వంటి వారి ఎడ అనుకూలమైన భావము కలుగుగాక. ఇట్టి నిశ్చయముతో కూడిన రాజు తన కుమారుడగు జనమేజయునికి రాజ్యము అప్పగించి గంగ దక్షిణ తీరమున ఉత్తరాభిముఖుడే ప్రాచీనాగ్రములకు దర్భలు యందు నిరసన వ్రతమునకు సంకల్పించి కూర్చుండెను. ఈ విధముగా పరీక్షిత్తు ప్రాయోపవేశమునకు సిద్ధపడి కూర్చుండగానే ఆకాశమున దేవతలు చేరి అతని నిశ్చయమునకు సంతోషించి పుష్పవర్షమును కురిపించిరి. దుందుబుదులు మ్రోగెను. అచ్చడికి చేరి ఋషులందరూ 7 రోజుల్లో మరణము ఉన్నదని ఎరింగి ఇట్టి నిశ్చయముతో ప్రాయోపవేశమును ఉండిన రాజును చూచి ప్రశంసించిరి. భగవానుని సన్నిధిని కాంక్షించి రాజకిరీటమును కూడా కాదని విడిచిన మహాపురుషులు మీరు. ఈ భాగవత ప్రధానుడు ఈ లోకమును వీడి రజస్తమసులకు అవ్వలిదేగు పరలోకమును చేరే వరకు ఇచ్చటనే ఉందము అని వారందరూ అనుకొనిరి. ఆ ఋషులు వాక్యములకు పరీక్షిత్తు వినెను. అమృతమును స్రవించుచున్న యథార్థమైన హితకరమైన వారి వాక్కులను విని విష్ణుచరితమును వినవలనని కోరి వారితో ఇట్లు అనెను. మీరు ఇచ్చటకు వచ్చుటకు నన్ను అనుగ్రహించుటకు తప్ప వేరొక కారణము లేదు. మిమ్మలను ఒక ప్రశ్న అడుగుచున్నాను. మీరు విమర్శించి నాకు ఉపదేశించవలనని ప్రార్థన. చనిపోవుటకు సిద్ధముగా ఉన్న మానవుడు మనోవాక్యములచే ఏమి చేయవలనో తెలియజేయుడు. ఇట్లు పరీక్షిత్తు ఋషులను పరీక్షించుచుండగా ఏ కోరిక లేనివాడే అనుకొనకుండా తనంత తానే భూమిలో పర్యటించుచు వ్యాసపుత్రుడకు సుఖయోగి బ్రహ్మ ఆత్మగా గల తన ఆత్మనే తాను భావించుచు దాన్నే దర్శించుచు ఆనందించుచు ఆ పరీక్షిత్తు వద్ద వచ్చి నిలిచెను. అతడు ఋషి అని ఎరుగుటకు తగిన చిహ్నములు ఏమీ లేవు. అవధూత వేషములో ఉన్నాడు. అతని చుట్టూను కొంతమంది పిల్లలు చేరి ఉన్నారు. ఆ సుఖయోగి 16 ఏండ్లు వయసు గలవాడు. సుకుమారముకు పాదములు, మూపు బాహువులు, భుజములు, చేతులు, చెక్కిళ్ళు గలవాడు. సుందరమగు విశాలమగు నేత్రములు గలవాడు. ఎత్తు నాసిక గలవాడు. చెవులు 2 సమంగా ఉన్నవాడు. కనుబొమ్మలు అందంగా ముఖము కలవాడు. శంఖము వంటి కంఠము కలవాడు. చీలమండలు లోతుగా ఉన్నవాడు. ఎత్తైన కండలు గల గుండె గలవాడు. సుడి తిరిగిన బొడ్డు గలవాడు. ముడతలు గల అందమైన ఉదరము గలవాడు. దిగంబరుడై ఉన్నాడు. జుత్తు జల్లుకొని ముఖముపై పలుచున్నది. బాహువులు పొడవుగా వ్రేలాడుచున్నవి. దేవతాశ్రేష్ఠుని వలె భాషించుచున్నాడు. చామన ఛాయవాడు. చూడతగిన వయసు కలవాడు. దేహకాంతి మందహాసము స్త్రీలను ఆకర్షించుచున్నది. పరీక్షిత్తును చేరియున్న ఋషులందరూ అచ్చడకు వచ్చిన సుఖయోగిని చూచి గూఢవర్చస్సు గల అతని తేజస్సును ఎరింగిన వారే తమ తమ ఆసనముల నుండి లేచి నిలిచినారు. విష్ణురాతుడకు పరీక్షిత్తు తను చేరి అతిథియగు సుఖయోగికి శిరస్సు వంచి నమస్కరించి పూజ వనర్చెను. అతనిని అనుసరించి వచ్చిన బాలురందరూ వెనుతిరిగిపోయిరి. శుకుడు మాత్రము రాజుచే అర్పింపబడిన ఆసనం యందు కూర్చుండెను. అతడు మహాపురుషులకు కూడా అందని మహిమగలవాడు. ఈ ఋషుల మధ్యలో గ్రహముల మధ్య చంద్రుని వలె ప్రకాశించుచుండెను. ప్రశాంత వేషముతో ఉండెను. ఏ విధముగా అజ్ఞాన ఆవరణము లేక అతని బుద్ధి అడ్డులేనిదే ప్రసరించుచున్నది. మహాభాగవతుడకు పరీక్షిత్తో శిరస్సు వంచి నమస్కరించి చేతులు జోడించి నిలిచి మధురమగు వాక్కుతో సుఖయోగిని ఇట్లు ప్రశ్నించెను. ఓహో, మేము క్షత్రియులలో నీచులమైన మీ రాకచే పవిత్రులమై సత్పురుషులచే అనుగ్రహింపదగిన వారమైతిమి. అతిథిగా విచ్చేసి మీరు మమ్మల్ని పవిత్రం చేసిరి. ఏ మహాపురుషులు స్మరించే గృహము పవిత్రమగునో అట్టివారు విచ్చేసి దర్శనముసంగి స్పృశించి పాదజలముతో ఆసన స్వీకారముతో అనుగ్రహించిన వాడు పవిత్రమగునని చెప్పవలన. విష్ణు సన్నిధానములో అసురశక్తులు ఎట్లు నిలవలేవో అట్లే మహాయోగియగు మీ సన్నిధానమున ఎంత ప్రబలమైన పాపములైనను వెంటనే నశించును. శ్రీకృష్ణుడు నా యందు అనుగ్రహము గలవాడై ఉన్నాడు. అతనికి పాండుసుతులు ప్రియులు అగుటచే వారి మనుమడును వారి మేనత్త కుంతి ముని మనముడగు నా యందు ప్రీతిగలవాడే నన్ను అనుగ్రహించినాడు. అందుచేతనే ఈనాడు మీ దర్శనము నాకు లభించినది. భగవద్ అనుగ్రహము లేనిచో సంసారులు గుర్తించుటకు కూడా వీలు కాకుండా వనములలో వసించడి మీరు సంసారినై పాపపు పని చేసి మరణించుటకు సిద్ధముగానున్న నన్ను అనుగ్రహించి దర్శనమొసంగుదురా. భగవద్ అనుగ్రహమే మీ రాకకు కారణము. మీరు యోగులకు పరమ గురువు గనుక ఒక ప్రశ్న అడుగుచున్నాను. చనిపోవుటకు సిద్ధముగానున్న మానవుడు
తాను ముక్తి నందుటకు ఏమి చేయవలెను, ఏమి వినవలెను, ఏమి జపించవలెను, ఎవరిని స్మరించవలెను, ఏమియు చేయరాదు, వినరాదు, స్మరింపరాదు. నాకీ రహస్యములను ఎరింగింప ప్రార్థించుచున్నాను. గృహస్థుల గృహములకు మీరు రారు, వచ్చినను ఆవు పాలు పిండునంతటి కాలము కంటే అధికము నిలవరని నేను ఎరుగుదును. అట్టి మీరు నన్ను అనుగ్రహించి నాకు సిద్ధికి సాధనమును అనుగ్రహింప ప్రార్థన. శ్రీ సుఖయోగి పరీక్షిత్తు ప్రశ్నను విని మృదు మధురముగు వాక్కుతో సమాధానము చెప్పుటకు అనుగ్రహించెను. ప్రథమ స్కందము సమాప్తము. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.